పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒప్పందాల అమలుకు ఉన్న ఆటంకాలను తక్షణమే తొలగించాలని అన్నారు. ఐటీ టవర్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సీఎం. ఇక కంపెనీలకు ప్యూర్, రేర్ ప్రాంతాల్లో భూములు కేటాయించాలని అన్నారు. వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూలపైన పురోగతిపై జరిగిన రివ్యూలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. గతంలో వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే భూముల కేటాయింపుతో పాటు ఇతర అనుమతులు ఇచ్చిన కంపెనీలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తో పాటు ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూలపై పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాలకు సంబంధించి పనులు ప్రారంభమైన కంపెనీలు, అనుమతుల దశలో ఉన్న కంపెనీలు, సాంకేతిక ఇతర సమస్యలతో పనులు పెండింగ్లో ఉన్న సంస్థల వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు అధికారులు. ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థకు కేటాయించిన భూములు, అక్కడి మార్కెట్ ధరలు, ఆయా కంపెనీలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న మొత్తాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం ప్యూర్, రేర్ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. డాటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులుగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను 3 కేటగిరీలుగా విభజించాలని సీఎం సూచించారు. మల్టీనేషనల్, మార్కెట్లో పేరు ప్రతిష్టలున్న కంపెనీలకు మొదటి ప్రాధాన్యమిచ్చి ఆయా సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు సీఎం. ఫ్యూచర్ సిటీలో కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంఓయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు సీఎం. ఎప్పుడెప్పుడు ఏ ఎంఓయూలు కుదుర్చుకున్నాం, అవి ఏ స్థితిలో ఉన్నాయి, అమలుకు ఉన్న ఆటంకాలు, వాటి పెట్టుబడి కల్పించే ఉద్యోగాలు, ఇలా ప్రతి అంశం సీఎంఓ, ఆయా శాఖల మంత్రులు తెలుసుకునేలా డాష్బోర్డు ఏర్పాటు చేయాలని, దానిలో రియల్ టైం అప్డేట్ ఉండాలన్నారు సీఎం. పెట్టుబడులకు సంబంధించి ఒక పూర్తి స్థాయి మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అది పనిచేసేలా చూడాలన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లో కొనసాగుతున్న కార్యకలాపాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆయా టవర్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు సంబంధించి మిగిలిన కొంత భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. 2 ఏళ్లలోనే చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. 2వ దశ మెట్రో అనుమతులు, బహదూర్గూడ వద్ద హైస్పీడ్ కారిడార్ వద్దకు మెట్రో విస్తరణ అంశాలపైన చర్చించారు ముఖ్యమంత్రి.